నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. తెలుగు రాష్ట్రాల్లో అఘోరీకి సంబంధించి బోల్డ్ అన్ని వార్తలు వినిపించాయి, చూస్తూ వచ్చాము. అందులో విచిత్రమైనటువంటి వాదనలు కూడా కనిపించాయి. అంతే సడన్గా ఈ మధ్య కాలంలో అఘోరీకి సంబంధించి సంచలనాలు కలిగించేటువంటి వీడియోలు, వార్తలు వస్తున్నాయి. కిడ్నాప్ చేసింది అనేటువంటి ఒక మాట వినిపిస్తోంది పేరెంట్స్ దగ్గర నుంచి. అయితే అఘోరీకి సంబంధించి గతంలో చేసినటువంటి వాదనలు ఏమయ్యాయి? సనాతన ధర్మ పరిరక్షకురాలన్నారు, అఘోరీ మాత అన్నారు, తను దీక్ష తీసుకుంది, తపస్సు చేసింది అన్నారు. బట్ ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు వాస్తవమేనా? ఏం జరిగింది? గతంలో అఘోరీకి రక్షణ కల్పించాలి అంటూ పోలీసులకి లెటర్ రాసినటువంటి హైకోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు మనతో పాటుగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆజాద్ గారు నమస్కారం అండి. నమస్తే కవిత గారు. సో మనం గతంలోనే అఘోరీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ చేశాం. అవునండి. ఆ టైంలో మీరు పోలీస్ ప్రొటెక్షన్ అఘోరీకి కావాలి, తను డిఫరెంట్ ప్లేసుల్లో తిరుగుతోంది, సో తనకి ప్రొటెక్షన్ ఇవ్వండి అనే ఒక ఇమ్మీడియట్ గా పోలీసులు కూడా ఒక రక్షణ అనేది ఇచ్చారు. ఏ గుడికి వెళ్ళినా ప్రోటోకాల్స్ అనేవి ఉన్నాయి. అఘోరీ మాతగా అందరూ ఆదరించారు, ఆమె దగ్గరికి వెళ్ళారు, ఆశీర్వాదాలు తీసుకున్నారు. లేటెస్ట్ గా వస్తున్నటువంటి వీడియోలు, వార్తలు ఇవన్నీ ఎలా చూస్తున్నారు మీరు? అది నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే ఎందుకు అంటే సనాతన ధర్మం గురించి ఆమె పోరాడారు. అప్పుడు నేను ఇప్పుడు సబ్జెక్ట్ కాదు, పోరాడారు ఆమె. సరే, దానికోసం గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. ఆ టైం కార్తీక మాసం, ఆ టైంలో శివుడికి సంబంధించిన తిరగటం పర్లేదు. ఇక హిందూ ధర్మం కోసం ఆమె పోరాడుతున్నారు అనే దానిపైన నేను కొంచెం సపోర్ట్ చేశాను అన్నమాట. వాస్తవమే సపోర్ట్ చేశాను. చేసిన తర్వాత కాలక్రమేణా మళ్ళీ ఆమె వెళ్ళటం రావటం ఇంకేదో జరుగుతూ ఉన్నాయి. జరిగిన తర్వాత నాకు నిన్న మొన్న చూశాను, అది వర్షిణి అనే ఒక అమ్మాయితో తిరుగుతున్నట్టుగా, అమ్మాయిని ఏదో లోబర్చుకుందని చెప్పేసి. తర్వాత వాళ్ళ అన్నయ్య ఏదో కొన్ని కామెంట్స్ కూడా చేసినట్టున్నారు, కామెంట్స్ చేసినట్టుగా ఇవన్నీ వస్తూ ఉన్నాయి. సో రాత్రి నేను ఫోన్ చేశాను. సరే, వాళ్ళేదో ఆమెకు సంబంధించిన ఏదో వాళ్ళ వర్షనాలు చెప్పుకున్నారు. అయితే నేనేమంటున్నానంటే, ఇక్కడ ఒక మంచి పని కోసం వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ కోసం వెళ్ళినప్పుడు మనం ఒక మనిషిగా, ఒక న్యాయవాదిగా, ఒక హిందూ సంబంధించిన వ్యక్తిగా మనం సపోర్ట్ చేశామండి, కాదని ఎవరు అంటారు. కానీ ఇప్పుడు ఆమె చేసేది పనులు ఎలా ఉన్నాయంటే అసహ్యంగా ఉన్నాయి, వెకట పుట్టిస్తున్నాయి. అసలు దీనికి దానికి ఏం సంబంధం? ఇప్పుడు ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఏదో పొద్దున ఏదో వేరే ఛానల్ ఏదో ఇంటర్వ్యూ చూసా, కొద్దిసేపే చూసా, టైం లేదు. చూసినప్పుడు అదే ఆమె చెప్పడం ఏంటంటే, వాళ్ళు బాగా చూసుకున్నారు నన్ను, మంగళగిరిలో నాకు కారు చెడిపోయినప్పుడు బాగా చూసుకున్నారు, అదే అయిపోయింది, నేను దీక్ష ఇచ్చాను, అది ఇది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఓకే, అది వరకు కరెక్టే, కాదని అనట్లేదు. కానీ ఇట్లా కలిసి ఉండటము, ఏదో పెళ్లి చేసుకుంటాను అనటము, ఇంకేదో రకరకాల మాటలు వస్తూ ఉన్నాయి. తర్వాత వాళ్ళ అన్నయ్య ఏదో అసభ్యకరంగా మా పట్ల ప్రవర్తించిందని, లేకపోతే మా చెల్లిని లోబర్చుకుందని చెప్పేసి ఏదో వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను. అంటే ఎందుకు అనాల్సి వస్తుందంటే, మన సనాతన ధర్మ పరిరక్షణలో నువ్వు ఒక కట్టుబడి ఉన్నదానివి కట్టుబడి ఉండాలి. అదే దాని మీద అదే ఫ్లోలో వెళ్ళాలి. అట్లా అప్పుడు నీకు సమాజం హర్షిస్తుంది, మాలాంటి వాళ్ళు మేధావర్గం మీకు సపోర్ట్ చేస్తారు, పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, మీలాంటి పాత్రికేయ మిత్రులు సపోర్ట్ చేస్తారు. అలా కాకుండా దీన్ని ఈ రకంగా వాడుకుంటాం, లేకపోతే ఈ అమ్మాయిని అంటే ఆమె ట్రాప్ చేసింది అనొచ్చో, వాళ్ళ వర్షన్ ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న వర్షన్ వశీకరణం అంటారు. అంటే మరి ఉందో లేదో తెలియదు నాకు, కానీ వాళ్ళు చెప్పడం వశీకరణం చేసుకుంది, ఆమె క్లచెస్లో పెట్టుకుంది, ఆమె కడుసన్నల్లో పెట్టుకుంది అని చెప్పేసి ట్రాప్ అని ఏదో రకరకాలుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే ఆ అమ్మాయి వర్షిణి అనే అమ్మాయి ఏం చెప్తుందంటే, నేను మేజరు 23 years అంత అమ్మాయి అనుకుంటా, నేను మేజరు, నేను ఎవరితోనే ఉండొచ్చు, నేను ఉంటాను, నాకు ఆమె దీక్ష ఇచ్చింది అన్నప్పుడు మనం ఏం చేయలేం. నేను ఏం చేయలేను, వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చేయలేరు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అదే. వర్షిణి అన్న అమ్మాయికి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అమ్మాయి మేజర్ అయిన అమ్మాయి ఆ మాతతో ఉండొచ్చు, అంటే అఘోరితో కూడా ఉండొచ్చు, అఘోరి మాతతో ఉండొచ్చు. దానికి మనం ఏం చేయలేం కదా మేడం, చట్టం అలా ఉన్నప్పుడు. దీన్ని ఇంకో కోణంలో చూసి తప్పురా బాబు అని చెప్పడం తప్ప మనం ఏం చేస్తాం మేడం? అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు, అఘోరీ మాత సనాతన ధర్మ పరిరక్షకురాలు, తనకి ఒక ఆపదలు ఉన్నాయి, తను ప్రతి చోట తిరగడానికి ఒక ఫ్రీ ప్యాసేజ్ ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి అని నమ్మినటువంటి సాయికృష్ణ ఆజాద్ గారు ఆ రోజు పోలీసుల దగ్గరికి వెళ్ళారు, లెటర్లు పెట్టారు, డీజీపీలతో మాట్లాడారు. ఇవన్నీ అయిన తర్వాత ఎస్పీలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు వచ్చాయి.
అక్కడి దాకా మీకు సనాతన ధర్మ పరిరక్షకురాలు అనిపించింది తను. ఆ తర్వాత కూడా అనిపించింది ఆ ప్రోటోకాల్స్‌తో దేవాలయాలకు వెళ్ళడం, ఆ తర్వాత ప్రతి ఇష్యూ గురించి తను మాట్లాడింది. రేప్ అయిన సంఘటన కావచ్చు, అవునవునవును. సోషల్ ఇష్యూస్ ఏమున్నా కానీ తను ఇమ్మీడియేట్‌గా ఏదో రెస్పాండ్ దర్గా గురించి కూడా ఏదో మాట్లాడారు. అది ఏ హ్మ్. ఊరు నాకు గుర్తు రావట్లేదు. హ్మ్. కరీంనగర్ దగ్గర ఏదో దర్గా తీసేయాలి గుడిలో అని చెప్పి హ్మ్. అంట. అది ఓకేనండి. నేను అదే అంటున్నా కదా! అలా మంచితనం వెళ్ళినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారు కదండీ. అప్పుడు సపోర్ట్ చేయడమే కాదు, మీరు ఆవిడతో మాట్లాడారు కూడా మాట్లాడాను. కదా! అవును. ఆ! మాట్లాడాను. మనం అప్పుడు గంటలు మిమ్మల్ని ఒక మాట్లాడాను. బాబు అని ఆ! సంబోధించినట్టుంది. అవును. బాబుగా అవునా? బాబు అని సంబోధించి అవును బాబు అని సంబోధించింది. హ్మ్. అన్నీ బానే ఉన్నాయి. చాలా గ్రేట్‌ఫుల్‌గా ఒక గ్రాటిట్యూడ్ ఆ! అనేది కూడా ఆ! కనిపించింది. థాంక్స్ కనిపించింది. అనేవి ఆ! అందులో ఆ! వినిపించాయి. వినిపించింది. ఇవన్నీ అయ్యాయి. ఇప్పుడు సడెన్‌గా ఇంకొక అవతారం, ఇంకొక రూపమా? లేకుంటే లోపల ఉన్నటువంటి ఇంకొక దాన్ని షేడ్ అంటారా? ఏదో బయటకొచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడారా ఆజాద్ గారు? నిన్న నేను మాట్లాడాను. హ్మ్. మాట్లాడి ఏం జరిగింది ఏంటంటే చెప్పట్ల విషయము. హ్మ్. అంతా నా ఇష్టం అన్నట్టుగా అంటున్నారు. హ్మ్. దాని మీద అడిగి ఏంటి ఇలా జరుగుతుంది? ఆ రోజు అంతా మంచిగా సనాతన ధర్మం గురించి బాగా మాట్లాడారు మీరు. నేను సపోర్ట్ చేశాను. ఒక హిందూ ధర్మ పరిరక్షకుడు అని మీరు అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు అంటగానే అన్నీ బాబు అంటది ఆమె. బాబు, అయ్యా అని అంటది. హ్మ్. అలా అంటది. అంతా తండ్రి అంటది ఒక్కోసారి. అంత మంచిగా మాట్లాడి ఏంటి ఇలా జరిగింది అని నేను అన్నా నేను. ఇట్లా జరిగింది. ఇదేం పద్ధతి? నువ్వు నువ్వు చేయాల్సింది చాలా లోక కళ్యాణం చాలా ఉంది. హ్మ్. ఇది చేసుకొని ఇదేంటి అన్నప్పుడు ఇంకా ఏమి సమాధానం ఏం చెప్పలేదు. ఫోన్ పెట్టేశారు. ఇక కంటిన్యూ చేయలేదు. ఫోన్ కట్ చేశారు. మనం అయితే చేస్తే ఫోన్ కట్ చేస్తా ఉన్నారు. సరేలే మరి అది ఆ వ్యక్తిగత విషయం మళ్ళీ ఒకసారి ట్రై అనిపించింది. చేసి చూస్తారా? చేయమని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు పర్మిషన్ ఇస్తే యాహ్! ఇప్పుడు చేద్దాం. ఎందుకంటే ఆ టైంలో నాకేం తనేదో అభ్యంతరం లేదు. లోక కళ్యాణం కోసం వచ్చింది అని మీరు అనుకున్నారో, లేకుంటే హ్మ్. అనుకున్నాం కదా! నా టయాన్ని కూడా విలువైన సమయాన్ని కూడా మనం వెరీ టైం ఫస్ట్ వేస్ట్ టైమ్ చేయాలి. తను బయటకొచ్చి మీడియాతో మాట్లాడింది ముత్యాలమ్మ గుడికి సంబంధించి. యెస్. అక్కడ యెస్. విగ్రహ అది ధ్వంసం అది అది జరిగింది. అది. అపచారం జరిగింది. మనం అంతకుముందు చూడనటువంటి ఒక విషయం జరిగింది అనే దాంతో. సో, మీరిప్పుడు అఘోరి మాతకి కాల్ చేస్తున్నారా? ఆమె కదా అఘోరి మాత. ఆమెదే నెంబర్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం అది సో, విషయం యెస్. మీరు విషయం ఏంటంటే లోక కళ్యాణం ఆ! కోసం అంతే అనుకున్నారు. కదండీ. అదే ఇప్పుడు మాట ఇప్పుడు మాట్లాడారు. ఒక్కటండి మీకు తెలియనిదే కాదు. ఇప్పుడు ఒకసారి మనం ఓపెన్‌గా మాట్లాడుకుందాం. మన పరిచయం దాదాపు అంటే మామూలుగా హ్మ్. 15 ఇయర్స్ నుంచి మన స్నేహం అంటే పరిచయము. మీరు ఒక సిస్టర్‌గా, బ్రదర్‌గా మనం ఎన్నో కార్యక్రమాలు చేశాను నేను ఒక న్యాయవాదిగా. హ్యూమన్ రైట్స్ కేసులు చేశాను. ఎన్నో కేసులు చేశాను. మీకు హ్మ్. తెలియనిది ఏం కాదు. హ్మ్. జోగిని శ్యామల గారిది కూడా మనం చేసాం. మీకు గుర్తుంది కదా! అప్పుడు కూడా లోక కళ్యాణం కోసం చేసాం. అట్లనే ఇది కూడా లోక కళ్యాణం కోసం నా టైము విలువైన సమయాన్ని నేను కేటాయించి మేము అసలు మంగళగిరి వెళ్ళి నేను విజయవాడ వెళ్ళి మా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అన్నీ తిరిగి ఇక్కడ ఇటు కుదిరితే మంచిర్యాల మా జూనియర్ని పంపించి నా సొంత ఖర్చులతో సపోర్ట్ చేశాం. అది హ్మ్. 100% వాస్తవమే. హ్మ్. కానీ అది లోక కళ్యాణం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, సనాతన ధర్మం కోసం ఆమె చేసే ప్రయత్నంలో నా వంతు కర్తవ్యంగా నేను సపోర్ట్ చేశాను. హ్మ్. అంతవరకు బాగుంది. హ్మ్. సమాజం కూడా హర్షించింది. నన్ను కూడా అందరూ మెచ్చుకున్నారు. అంత బాగోలేంది. ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తే నేను సపోర్ట్ చేయను. హ్మ్. మీరు అవునన్నా కాదన్నా చేయను. ఇప్పుడు ఎవరినైతే ఆ వర్షిణి అనే అమ్మాయిని తీసుకెళ్ళింది అఘోరి అంటున్నారా? ఆ కుటుంబానికి మీరు రక్షణగా ఉంటారా? వాళ్ళకి 100 కావాల్సినటువంటి అమ్మా లీగల్ హెల్ప్ తల్లి ఇను తల్లి. నేను ఓపెన్ చెప్తాను. ఒక సిస్టర్ మీరు నాకు సిస్టర్. మీరు రికార్డ్ చేసుకోండి. అవుతోంది. సూపర్. హ్మ్. వర్షిణి తల్లిదండ్రులు వచ్చి నా దగ్గరికి వచ్చి అయ్యా ఇట్లా జరిగిందయ్యా అంటే 100% ఉచిత న్యాయ సహాయం నేను అందిస్తాను. అఘోరి మీ దగ్గరికి రాలేదు. మీరే తనకి చెయ్యాలి అన్నారు. అఘోరి వచ్చి హెల్ప్ అడిగిందా మిమ్మల్ని? లేదు ఎప్పుడు కదా? ఆ సందర్భంలోనా? ఆ సందర్భంలో అప్పుడు. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే అంటే నేను అంటే అఘోరి రాలేదు. హ్మ్. అఘోరి తరపున ఒక ప్రముఖ జర్నలిస్ట్ గారు ఆ! ఆ, ఓకే. పేర్లు చెప్పకూడదు. మీరు అడగకూడదు. నేను చెప్పకూడదు. హ్మ్. ఒక XY జర్నలిస్ట్. ఆయన మంచి ఫ్రెండ్ అన్న అంటాను నన్ను. హ్మ్. మా మధ్య కన్వర్సేషన్లో ఇలా ప్రాబ్లం అవుతుందన్న అంటే మాది విజయవాడ కదా, ఆంధ్ర కదా, అక్కడ సంబంధించిన ఒక సీనియర్ జర్నలిస్టు మంచి ఆయన ఎప్పటి నుంచో మనకి బాగా పరిచయం మంచిగా ఒక సందర్భంలో కన్వర్సేషన్ వచ్చింది మా ఇద్దరి మధ్య. ఓకే. అది ఆజాదన్న ఎంతోమందికి హెల్ప్ చేసి పెడుతున్నావు కదా నువ్వు, హ్మ్. ఎంతోమంది సహాయం చేస్తున్నావు కదా, ఇక అఘోరికి ఇట్లా మొన్న దాడి జరిగిందంట. సో ఇలా భయపడుతుంది మన ఆంధ్ర రావడానికి. అంటే మామూలుగా ఆయన చెప్పిన మాట చెప్తున్నాను, నేను చెప్పేది తిరగడానికి భయపడుతుంది. యాక్చువల్గా ఇక్కడ అఘోరిని బాగా చూసుకున్నారు. ఇక్కడ వరకు ఆమెను ఎవరినే మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం అయింది, ఎక్కడ టోల్ గేట్ దగ్గర, ఏదో టోల్ గేట్ అండి అది, ఎక్కడ కొవ్వూరు దగ్గర XYZ ఏరియాలో అనకాపల్లి దగ్గర ఎక్కడో టోల్ గేట్ దగ్గర ఆమె మీద ఎవరో ప్రయత్నం చేశారు. కొట్టడమా లేకపోతే నెట్టడం ఏదో జరిగింది. మళ్ళీ అక్కడ ఆ ఏరియా అంతా కోస్టల్ బెల్ట్ కదా, దాంట్లో కార్తీక మాసం చాలా ద్రాక్షారామం అన్నీ ఉంటాయి కదా, శ్రీకాళహస్తి దాకా వెళ్ళాలి ఆమె. సో ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు అందరికి ఎంతోమందికి హెల్ప్ చేసి పెట్టారు మానవతా దృక్పథంతో, మీరు హెల్ప్ చేస్తారా అన్నాడు. ఖచ్చితంగా చేస్తాను, సనాతన ధర్మం కోసం చేస్తాను, నాకు కూడా అంటే మంచి పనే కదా అని నేను అన్న తర్వాత ఆయన నెంబర్ ఫార్వర్డ్ చేశాడు ఆయన. అప్పుడు ఆ నెంబర్ లేదు నా దగ్గర.
నేను జస్ట్ వీడియోలో చూస్తాను అంతే. వెంటనే మళ్ళీ నేను ఫోన్ చేశాను, అప్పుడు ఎత్తింది. ఫోన్ చేస్తే చెప్పారు, ఆయన కూడా చెప్పినట్టున్నాడు నా గురించి. ఆమె వెంటనే ఎత్తింది, నా నెంబర్ కూడా ఉన్నట్టుంది, మరి ఏదో ఎత్తింది. తండ్రి అంది. ఇంకా అప్పటి నుంచి నేను మాట్లాడుకుంటా. ఆమె అసలు ముందు పేరు తెలియదు కదా, ఆమె పేరు ఏదో ఉంది అసలు పేరు, ఆ పేరు ఆమె ఎక్కడ ఏ ఊరు అని తెలియాలి కదా. మనం ఒక డ్రాఫ్ట్ తయారు చేసేటప్పుడు ఒక పిటిషన్ తయారు చేసి జస్ట్ అఘోరి అని రాయలేం కదమ్మా, అఘోరి అని రాయలేం కదా. శ్రీనివాసన్ రాశారు అప్పుడు. ఇక మీరు అనకూడదు చెప్తా, ఆల్రెడీ అనే ఛానల్స్లో ఉంది అవి. అది రాసి దాని తర్వాత ఇది ఎలా జరిగింది ఏదైతే అన్ని డ్రాఫ్ట్ చేసినప్పుడు మరి వివరాలు రాయాలి కదా. అప్పుడు నేను కొన్ని వివరాలు అడిగిన, ఎక్కడ ఏంది ఏం జరిగింది, ఎక్కడ ఊరికి వెళ్తున్నారు, మీ ప్రయాణం ఎంత ఊరికి వెళ్తున్నారు అంటే అర్థమైంది. శ్రీకాళహస్తి ఊరికి వెళ్తానని చెప్పింది. మిగతా ఇవన్నీ కూడా ఆమె వేరే వేరే పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి ఇవన్నీ కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఏంటంటే మనం హ్యూమన్ రైట్స్ ప్రకారంగా అలాగే దానికి సంబంధించి రక్షణ కల్పించాలని చెప్పేసి మనం అప్పుడు పిటిషన్ రాసాం. తర్వాత నాకున్న దాంట్లో చేయటం వల్ల అప్పుడు ఆ రోజు స్పందించారు, అందరూ స్పందించారు. చక్కగా రక్షణ పోర్ట్ఫోలియో బాగా జరిగింది. ఆమె యొక్క ప్రయాణం చాలా బాగా జరిగింది, అది అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో కూడా చాలామంది నన్ను కొంతమంది మిత్రులు, మీడియా మిత్రులు కానీ మన ఫ్రెండ్స్ కానీ అందరూ అప్రిషియేట్ చేశారు. అది ఆమె కూడా బాగా అప్రిషియేట్ చేసింది. తండ్రి బాగా హెల్ప్ చేసి పెట్టావయ్యా, నువ్వు చాలా మంచిగా ఉండాలి, అంతా మీ కుటుంబం బాగుండాలి. అప్పటి నుంచి మా రిలేషన్ మంచిగా ఉంది. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తాను. తర్వాత వేరే సిద్ధ స్వామి ఎవరు ఒక ఆయన మన దానికి కూడా వచ్చారు. అప్పుడు కూడా నేను ఆయనతో కూడా మాట్లాడిస్తే చక్కగా ఆ కమ్యూనికేషన్ బాగుంది. మన దాంట్లో కూడా ఉంది అది వీడియో. అప్పుడు కూడా ఆయన కూడా సపోర్ట్ చేశారు ఇండైరెక్ట్గా. అట్లా అందరూ ఆ పైనుంచి అఘోరి నుంచి అందరూ వాళ్ళు సిద్ధ స్వామి కానీ మనం కానీ ఇంకా కొంతమంది హిందూ సంఘం వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు. నేను కూడా సపోర్ట్ చేశాను. అంతవరకు ఓకేనండి. ఇప్పుడు ఒక మంచి పని కోసం వెళ్తే సపోర్ట్ చెయ్యాలి, మనం మన ధర్మం మన వృత్తి. కానీ ఇప్పుడు మీకు అర్థమైంది అది లోక కళ్యాణం కోసం కాదేమో, ఎందుకంటే అక్కడ ఇంకొక షేడ్ ఏదో కనిపిస్తోంది. అది షేడ్ కాస్త వీడియోల రూపంలో బయటకు వచ్చింది, చర్యల రూపంలో కనిపిస్తోంది. కాబట్టి అదే తల్లి నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు అందరూ ఎలా ఆలోచిస్తారు నేను కూడా అదే ఆలోచిస్తా, నా మైండ్ అంతే కదా. ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు నేను అలాగే ఆలోచించాలిగా. ఇప్పుడు మరి ఆ హర్షిని పేరెంట్స్ వర్షిని పర్లేదు, వర్షిని హర్ష ఇద్దరు శ్రీ వర్షిని మంగళగిరేగా వాళ్ళు వస్తే మంగళగిరే అంటే ఉండేది. ఒకవేళ ఈ వీడియో చూసి వస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేసి పెడతాను, నేను సిద్ధంగా ఉన్నాను. అసలు ముందు ఏం జరిగిందో వాటి తెలియాలి కదా. ఒకవేళ లేదు వాళ్ళ అమ్మాయిని వాళ్ళ వర్షంలోనే జరిగింది, ట్రాన్స్లో తీసుకెళ్ళి నా బిడ్డ నాకు కావాలంటే ఖచ్చితంగా హెల్ప్ చేసి పెడదాం, అదే సమస్య లేదు అందులో. సో ఈ వీడియోలు ఈ విషయాలు ఇవన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఆ మాతతో మాట్లాడలేదు, అఘోరి మాత? ఇప్పుడు చూసారుగా మీ ముందే ఫోన్ ఎత్తారు, నా ఫోన్ ఎత్తలేదు. నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు కూడా. అసలు ఏంది ఎందుకు ఇలా చేస్తున్నాను అనడానికి కూడా సిద్ధంగా ఉన్నా నేను. ఇప్పుడు ఒకటండి, ఒక మంచి పని జరిగింది. ఒక పిల్లోడు ఉన్నాడు, మన అబ్బాయే ఉన్నాడు. వాడు మంచి కార్యక్రమం చేసినప్పుడు అరే సూపర్ చేసేవారా అంటాం, సహజం అది. అదే వాడు చెడ్డ పని చేశాడు అనుకో, మనం మందలించడం తప్పు, మనకున్న రైట్ అదేగా. ఇప్పుడు అరే చేయకూడదని చెప్తాము. నేను అసలు ఏం జరిగింది ఏందో మాట్లాడదాం అంటే కమ్యూనికేషన్ లేదు. అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ చేస్తున్నాం, నా ఫోన్ ఎత్తట్లా. మనకి ఆమె ఇష్టం, మనం ఏం చేస్తాం. ఒకవేళ ఈ రోజు కనుక ఎత్తితే మాట్లాడతాను నేను. ఏంటి ఇలా ఎందుకు, అసలు ఏం జరిగింది ఏంటి, వాట్ ఇదేం పద్ధతి, మీకు చెప్పింది ఏంటి, మేము చేసిన సపోర్ట్ ఏంటి, అందరూ నీకు మీడియా మిత్రులు, మేము హిందూ సంఘం వాళ్ళు చాలామంది నీకు తెలియకుండానే బోల్డ్ మంది ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు, వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. నువ్వేంటి ఇలా చేస్తాను ఖచ్చితంగా నేను అడుగుతా, నేను ఖచ్చితంగా అడుగుతా. అలాగే వర్షిని తల్లిదండ్రులు వచ్చినా అలాగే నేను ఖచ్చితంగా హెల్ప్ చేసి పెడతా. న్యాయం వేటి పక్క ఉంటా నేను ఉంటాను మేడం. అమ్మాయి మేజర్ కాబట్టి ఆమె డెసిషన్స్ ఆమె తీసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరితో అయినా వెళ్ళొచ్చు. కానీ అలా కాకపోతే ఇదే కదా కండిషన్ అక్కడ. చెప్పండి. సో పేరెంట్స్కి కంప్లైంట్స్ ఉన్నాయి, బలవంతంగా తీసుకెళ్ళింది, ఏదో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళింది అనే దాంతో పాటుగా వాళ్ళ అన్నయ్య ఏదో చెప్తున్నాడు, కుటుంబంలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, వాళ్ళ అన్నయ్య చెప్పేటువంటి మాటలు ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా అనిపిస్తుంది. సో ఆ అమ్మాయి ఈజ్ నాట్ ఇన్ సేఫ్ ప్లేసా, సేఫ్ హ్యాండ్సా అనిపించింది అనుకోండి. అప్పుడు తీసుకురావడానికి కూడా చర్యలు అయితే చేయాలి కదా, చేసుకోవాలిగా. ఒక ప్రాణాన్ని మనం రక్షించడంలో అవుతాంగా, తప్పేముంది దాంట్లో. ఇంకోటండి, ఒక ఆడపిల్లల్ని పెళ్లి కావాల్సిన అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకొని పెళ్లి కావాల్సిన అమ్మాయిని అలా చేస్తే ఏ తల్లిదండ్రులను ఒప్పుకుంటారా? ఇప్పుడు మన ఇంటి ఆడపిల్ల ఉందండి, ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోయింది అనుకో, మనం ఊరుకోం కదా మేడం, ఎవరైనా ఊరుకోం కదా, ఎవరు ఆడపిల్లని ఒకటే కదండి. నేను అదే అంటున్నా, అమ్మాయి వర్షిని వాళ్ళు తల్లిదండ్రులు వచ్చి అయ్యా ఇలా జరిగింది, మీరు ఎలాగ లీగల్గా ఎలా వెళ్తారు ఏంటంటే నాకు నాలెడ్జ్ మేరకు లేకపోతే ఖచ్చితంగా నేను ఎలా హెల్ప్ చేసి పెట్టే చేస్తాను. లోక కళ్యాణం కోసం ఎప్పుడు నేను ఆజాద్ ఎప్పుడు ఉంటాడు మేడం, మీకు తెలియదు ఏం కాదు, అది ప్రజలందరికీ తెలుసు ఆ విషయం. అఘోరి లోక కళ్యాణాన్ని వదిలేసిన ఆజాద్ గారు మాత్రం లోక కళ్యాణాన్ని వదిలేయారు. అది మన బై బర్తే మా జీన్స్లోనే ఉంది, మనం దాన్ని పోగొట్టుకోలేం. ఎస్, చూద్దాం మళ్ళీ ఫర్దర్ గా ఎలాంటి ఎపిసోడ్స్ ఏం జరుగుతుంది. కానీ ఒకటి ఇలాంటి జరిగితే మాత్రం ఎంకరేజ్ చేయను మేడం, మొహమాటమే లేదు. వచ్చి బతిలాన్న కూడా వెళ్ళు ఆ పని చూసుకో అని చెప్తాం.
ఎందుకంటే ఒక ఆడపిల్లని అన్యాయం చేయద్దు కదా. కాకుంటే ఇన్ని జరుగుతున్నాయి, అప్పుడు ఆ టైంలో అఘోరీ మాత అనగానే ఒక సనాతన ధర్మమో ఇంకోటో అదే ఇంకోటో చాలా మంది గుర్తొచ్చింది కదండి. సపోర్ట్ చేశారు. మరి అవును. ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఎవరెందుకు మళ్ళీ మాట్లాడలేకపోతున్నారు? వస్తున్నాయి కదా, ఒక్కొక్కరు గల్లాన్ని వినిపిస్తున్నారు కదా, బయటకు వస్తున్నారు కదా, ఒక్కొక్కరు చెప్తున్నారు, చాలా ఛానల్స్ వస్తున్నాయి. ఈ నిన్నే కదా అప్పుడు బయటపడింది. వచ్చినంత massive గా రావట్లేదు, ఇప్పుడు మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా వస్తున్నాయి, మ్యాసివ్గా రాకపోవచ్చు, కానీ స్పందించే వాళ్ళు స్పందిస్తూనే ఉన్నారు. ఎవరితో నాకు సంబంధం లేదు మేడం ఈ ప్రపంచంలో. నాకు ఏది అనిపిస్తే అది నేను ఖచ్చితంగా చేస్తాను, మనసాక్షిని బట్టి. ఆజాద్ గారు, చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో, అంతే. ఎలాంటి ట్విస్ట్లు టర్మ్స్ ఈ ఉంటాయో వర్షిని వాళ్ళు చూడండి, మీకున్న కమ్యూనికేషన్ ఉంటే పిలిపిద్దాం, వాళ్ళని కూడా ఇక్కడ పిలిపించి మాట్లాడదాం, తప్పే ఉంది. అదైతే మీరే చేసుకోండి, ఆ పుణ్యం మీరే కట్టుకోండి. నేనా? మీరు ఒక పుణ్యాన్ని కట్టుకున్నారో దాన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేయండి. ఇంకొక లోక కళ్యాణం, ఇంకొకరికి ప్రొటెక్షన్, ఇంకొకరికి రక్షణ మీరే కల్పించండి యాజ్ అడ్వకేట్ గా. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు. థ్యాంక్ యూ.